తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కేటీఆర్ ఎక్కడ కనిపిస్తుందని చెప్పేసి కొన్ని తిరుపతిలో వార్త వచ్చిన పరిస్థితి కేటీఆర్ మిస్ అయ్యారని చెప్పేసి నిజంగా కేటీఆర్ ఎక్కడ అంటే ఏం పిచ్చి వేరే పరిపాటలేని ఈ కాంగ్రెస్ వాళ్ళకి వేరే ఏదో ఒకటి వాళ్ళకి పొద్దున్న లేచిన కాడ నుంచి పరిపాలన చేయటం ఏంటి, మనం ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, వాటి గురించి ఏంటి, ఆదాయ పరిస్థితి ఏంటి, సెంట్రల్ నుంచి తెప్పించుకోవాల్సిన ఏంటి, వీటికన్నా కేటీఆర్ ఏంటి, కేసీఆర్ ఏంటి, వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళంటూ నిన్నగాక మొన్నదాకా అసెంబ్లీ జరిగాయి. అసెంబ్లీలో అందరూ చూస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే రోజు నీలాగా రోడ్డు మీదకి వచ్చి రోజు నీలాగా వాగాల, నీలాగా వాగితే లైన్లో ఉన్నట్టు, లేకపోతే పిచ్చి కోతలు దొరికితే ఆయన పర్సనల్ పనుల్లో ఉన్నాడు. మొన్నదాకా పనులు ఎమ్మెల్యే అసెంబ్లీ నడుస్తుంటే బాగా వచ్చాడు, మాట్లాడాడు, గట్టిగా మాట్లాడాడు, అన్నీ మాట్లాడాడు. ప్రెస్ మీట్లు అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఒక రోజు 2 రోజులు ఆయన పనులు ఏమి ఉండొచ్చు, పార్టీ పనులు ఉండొచ్చు. పార్టీ పనులు ఉంటే బహిరంగంగా కూర్చుని పార్టీ పనులు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అనేక కార్యక్రమాలు ఉన్నాయి, దాని గురించి చర్చించుకుంటూ ఉంటారు. రోజు మీలాగా మొరగాలంటే మురిగితేనే ఉన్నారు, లేకపోతే ఏమైపోయారు అంటే మీరు మీ ఉనికి చాటుకున్న కోసం మొరుగుతూ ఉంటారు రోజు. అందుకని అలాగ ఉండాలని లేదు కదా, కాంగ్రెస్ బాగుడికి ఉంది. కానీ ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ యొక్క విజయంతోనే హైదరాబాద్ డెవలప్ అయిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎట్లా చూస్తుంది అది ఏదో ఒప్పుకోదు తప్పదు కదా. కేసీఆర్ విజన్ అనేది ప్రజలు అందుకనే వాడు గ్రేటర్ హైదరాబాద్ను రంగారెడ్డి జిల్లాను ఎందుకు మొత్తం బీఆర్ఎస్ ఇచ్చారంటే ఆ విజన్ కనపడుతుంది కదా. హైదరాబాద్ అనేది చూడగానే మొత్తం ప్రపంచం నుంచి ఎవరు వచ్చినా హైదరాబాద్కి ఇది ఎక్కడ ఉన్నామో, హైదరాబాద్లో ఉన్నామా, ఫారిన్లో ఉన్నామా అనే లెవెల్కి డెవలప్మెంట్ కంటే కనపడతారు. అది ఆయన విషయం, అది ఆ విషయం అది ఒప్పుకోక తప్పదు. ఒప్పుకోకపోతే జనాలు ఉమ్మొస్తారు. అది నిజాన్ని కూడా ఎక్కడికి మళ్ళీ ఒళ్ళు కళ్ళు పైకి ఇంత పచ్చిగా కనపడుతుంటే నిజాన్ని కూడా మేము చేసామని చెప్తున్నారు అని అనుకుంటారు కదా. అందుకని నిజం ఒప్పుకున్నాడు కనీసం. ఓకే, ఇప్పుడు అటు బీజేపీ ఏమో విజయ సంకల్ప యాత్ర పేరుతో ప్రజలకు వచ్చిన పరిస్థితి, కాంగ్రెస్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలు పెడుతున్నారు. మీరు వెనుకబడుతున్నారా పార్లమెంట్ ఎన్నికలు? ఏం లేదు, మేము వ్యూహంలో ఉన్నాం. మా వ్యూహం సమయం వచ్చినప్పుడు తెలుసుకోవాలి. మా వ్యూహంలో ఉంది. వీడు విజయ సంకల్ప యాత్ర ఈ వాళ్ళ ఏంటంటే బీజేపీ ఉంది విజయ సంకల్ప యాత్ర. విజయ సంకల్ప యాత్ర చేయడానికి కూడా వీళ్ళకి లోకల్గా స్టేట్ లెవెల్లో వీళ్ళకి లేదు లీడర్స్. అక్కడి నుంచి తెప్పించుకోవాలి నార్త్ నుంచి. అందుకని నార్త్కి దాసోహం, కేంద్రానికి దాసోహం పార్టీలు, 2 పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఈ గత 10 ఏళ్ళుగా తెలంగాణ మేసం మీద నిలేస్తూ ఒక వ్యక్తిత్వంతో ఒక తెలంగాణ అనే కేంద్ర పార్టీలకి కేంద్రానికి దాసోహం అవ్వకుండా ఎదురు నిలబడి పోరాడింది. దమ్మున్న తెలంగాణ ప్రజలుగా చూపించుకుంది. ఇవాళ వీళ్ళు వచ్చారు, వచ్చిన కారణం ఇందులో 7వ 8వ రేవంత్ రెడ్డి ఢిల్లీ అంటాం. శాఖలు కేటాయించడానికి ఢిల్లీ, ఎమ్మెల్సీ లిస్టు ఫైనల్ చేయడానికి ఢిల్లీ, రాజ్యసభ లిస్టు ఫైనల్ చేయడానికి ఢిల్లీ, అన్నింటికి ఢిల్లీ 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 వెళ్ళి అక్కడ తుమ్మితే ఇక్కడ ముక్కు తుడుచుకుంటారు, అక్కడ దోమ కొడితే ఇక్కడ కొట్టారు. ఈ ఢిల్లీ దాసు అలాగే బీజేపీను ఢిల్లీ ఎంతసేపు వీళ్ళకి ఏమి. అందుకని ప్రజల్లో బాగా ప్రజలు ఎలాంటి అభిప్రాయం ఏర్పడతారు గట్టిగా అంటే, నాయన గల్లీలో అయినా ఢిల్లీలో అయినా తెలంగాణ వాదం, తెలంగాణ గళం గట్టిగా వినపడాలి, గౌరవంగా వినపడాలంటే బీఆర్ఎస్ఏ. ఈ బీజేపీ అయితే గుజరాత్ గళమును యూపీ గళం వినపడుతుంది తప్పితే తెలంగాణ గళం వినపడదు. కాంగ్రెస్ అయితే రాహుల్ గళము, సోనియా గాంధీ గళం తప్పితే మరొక గళం వినపడదు. తెలంగాణ గళం అనేదాన్ని, ఎందుకంటే కాంగ్రెస్ మొదటి నుంచి కూడా తెలంగాణకి వ్యతిరేకమే. ఆ తెలంగాణ తేల్చకుండా నాంచి హింస పెట్టి రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం తెలంగాణ నేను బతుకున్నది రాని అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి నిండు అసెంబ్లీలో దిక్కున్న దోడ చెప్పుకోవడానికి లాగాడు. సో తెలంగాణకి వీడికి వ్యతిరేకం. ఆఖరిలో 32 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు కూడగట్టి పార్లమెంట్ నిలదీస్తే అప్పుడు తప్పని పరిస్థితుల్లో చెప్తూ తంతానికి ప్రజలు ఇవ్వకపోతే ఆ తప్పని పరిస్థితుల్లో ఒక పక్క ఎలాగూ ఆంధ్ర పోయింది,
ఆంధ్ర పోతుంది జగన్ కారణంగా పార్టీ పెట్టేసి అక్కడ మనం ఏమి లేకుండా పోతున్నాం. సో ఇక్కడ నాకు 10 సీట్లన్నా వస్తాయి కానీ ఇద్దామని చెప్పి ఇచ్చారు చెప్తే తెలంగాణ మీద ప్రేమ కాదు. బీజేపీ ఈ 1 ఓటు 2 సీట్లని 1 ఓటు 2 స్టేట్లని ఎప్పుడు ఇచ్చింది? స్టేట్మెంట్ ఇచ్చింది. కట్టుబడి ఉందా? దానికి కట్టుబడలేదు. మీకు అధికారం వచ్చి అద్వానీ గారు హోమ్ మినిస్టర్గా ఉండి అధికారులు వాజ్పేయి గారి ప్రధానమంత్రికి అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇది తెలంగాణ వాదం తీసుకెళ్తే చంద్రబాబు వద్దన్నాడు, చంద్రబాబు అడ్డుపడుతున్నాడు, చంద్రబాబు కాదంటే గవర్నమెంట్ పడిపోతుంది కనుక తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టండి తెలంగాణ వాదాన్ని పెట్టించారు. అంటే మీ కన్వీనియంట్గా తప్పితే తెలంగాణ కోసం నాడు నేడు గట్టిగా నిలబడి కేసీఆర్ అనేది ప్రజలకు తెలుసు. తెలంగాణ శ్వాసగా, తెలంగాణ దశగా, తెలంగాణ ధ్యేయంగా, తెలంగాణ యాస, భాష, గోస, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ఆబోసర పట్టిన ఒక నాయకుడిగా, తెలంగాణ వాదిగా ఆయన ఒక్కడే నా మొదటి నుంచి చివరి దాకా ఒకే మాట తెలంగాణ అని పోరాడింది ఆయన ఒక్కడే. అది ప్రజలకు తెలుసు బాగా. ప్రజలు ఇప్పుడు అందుకనే వీళ్ళిద్దరికి వేయడం వల్ల తెలంగాణ వాదం కానీ తెలంగాణ మాట కానీ తొక్కేస్తారు. వీళ్ళు తెలంగాణని బానిస చేస్తారు, ఢిల్లీకి తొత్తులు చేస్తారు, ఢిల్లీకి బాంచం కాలంతో ద్వారా చేస్తారు వీళ్ళిద్దరు. కనుక వీళ్ళిద్దరిని ఈ కాదు తెలంగాణ వాయిస్ వినపడాలంటే బీఆర్ఎస్ గెలిపించాలి కట్టుదిట్టంగా ఉన్నారు. అందుకనే వాళ్ళు ఆన్లైన్ ఇంకా అనౌన్స్మెంట్ ఇప్పుడే మేము ఆ యాత్ర ఈ యాత్ర అని కంగారు పడుతున్నారు. వీళ్ళేమో బీఆర్ఎస్ తిట్టడము కేసీఆర్ తిట్టడంతో గెలుస్తాం అనుకుంటారు. అది ఇంకా వాళ్ళకి రివర్స్ అవుతుందని తెలుసుకుంటారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏం మాట్లాడారు ప్రజలు అసహించుకుంటున్నారు. రేవంత్ రెడ్డినేమో ఆయన బెచ్చమెచ్చుకోవాలి, కాశీకి వెళ్ళి బెచ్చమెచ్చుకోవాలి అంటాడు. సిగ్గుసరి ఉందా బెచ్చమెచ్చుకోవాలి ఆయన అంటావు? నువ్వు బెచ్చమెచ్చుకుంటే సీఎం అయ్యావు. నువ్వు సోనియా గాంధీ దగ్గర రాహుల్ గాంధీ దగ్గర వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళ తీసుకు బెచ్చమెచ్చితే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యావు. నువ్వు ఆయన బెచ్చమెచ్చుకోవాలంటావు. ఆయన కన్సర్గాడిగా నువ్వు రేసుకోవాలి. కన్సర్గాడి వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి, ఆయన అనుభవం ఏంటి, ఆయన రాజకీయం ఏంటి, ఆయన పోరాటం ఏంటి, ఆయన తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం ఎంతది ఆయన పట్టుకుని కన్సర్గాడిగా కాదనుకుని రేసుకోరు నేనే సర్టిఫికేట్ ఇచ్చుకోండి. పిచ్చిపోతాడు. నేనేమో కోమటి వెంకటరెడ్డి పిచ్చిపోగుడు అవుతాడు. రేవంత్ రెడ్డి ఎడమ కాలి కోటి కూడా పనికిరాడు. ఏం భాష అది? మాట్లాడుతూ ఉంటాం మేము మాట్లాడలేము. ఆయన ఉత్సపోసిన చోటు నుంచుని అర్హత నీకు లేదు అని ఎంతసేపు అంటాం? ఆ మాట అంటే ఎంతసేపు అనగలం? రేవంత్ రెడ్డి ఎక్కడ? రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న దాకా 3 పార్టీలు మారినవాడు. నిన్నదాకా మొన్నదాకా సోనియా గాంధీని రక్త పిపాసి భూతం అని తిట్టినవాడు. నిన్నదాకా కాంగ్రెస్ తిట్టిపోసినాడు. తర్వాత చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు అలా సామంత్ రెడ్డిగా ఇష్టం వచ్చినట్టు వాగాడు. తర్వాత 420 కేసులు ఓటుకున్నట్టు కేసులు 420 కేసు చిక్కిన రేవంత్ రెడ్డి అయ్యాడు. ఇవాళ కాంగ్రెస్లో చేరాడు గతిలేక. గతి ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కలు వీళ్ళందరూ నాయకులే కానీ వ్యూహాలు రేవంత్ రెడ్డికి ఉన్న తెలివితేటలు లేనోడు కనుక తను ముఖ్యమంత్రి అయ్యాడు. మీ సీనియర్ ఫీల్డ్ ఉండగా ముఖ్యమంత్రి అయ్యాడు. అందరూ కాపాడుకొని నీ పదవి కాపాడుకునే ప్రయత్నం చూడు. ఎన్నికలు అయిన తర్వాత ఎంపీ ఎన్నికలు అయినాక రేవంత్ రెడ్డి గతి ఏంటో ప్రజలు ఆల్రెడీ చెప్తున్నారు. వచ్చేస్తాడు. ఎందుకంటే కోమటిరెడ్డి ముందే చెప్తున్నాడు నన్ను ఎప్పుడో నువ్వే ముఖ్యమంత్రి అని సోనియా గాంధీ చెప్పిందని. బట్టి విక్రమార్క వైఫ్ చెప్తుంది మేము సీఎం అవుతామని ఎంతో కష్టపడ్డాం, ఆఖరి నిమిషంలో ఎవరో తగ్గిపోయారని. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు నేను 10 ఏళ్ళుగా సుదీర్ఘకాలం పార్టీ ప్రెసిడెంట్ కూడా పార్టీని కాపాడి నిలబెట్టబట్టే వాడు గెలిచాము. సో అందరూ మేము ఇంత పార్టీ కోసం పోరాడితే నిలబడితే వాళ్ళు అక్కడి నుంచి రేవంత్ రెడ్డి తగ్గిపోయాడు. కాకపోతే ఇప్పుడు ఇమీడియట్గా ఎన్నికలు ఉన్నాయి కనుక సైలెంట్గా ఉండాలి. ఎన్నికలు అయినాక ఎక్కడ పెట్టాలో 4 గ్రూపులు అవుతాడు. సో తన సీటుని గురించి జాగ్రత్త. ఆయన పెంచడం కాదు. నువ్వు రేపు మా ఎన్నికలు అయిన తర్వాత ఎవరెవరి దగ్గర పెంచబెట్టాలో, ఎవరెవరు కాళ్ళ దగ్గర కూర్చోవాలో, ఎవరో వాళ్ళని ఏం తీసుకోవాలో అవి ఆలోచించు. ఆయన